ఎలాంటి దారుణమైన పరిస్థితి అంటే, ఇప్పుడు ఆత్మహత్యలు చివరికి వీడియోల ద్వారా, లేకపోతే లైవ్‌ల ద్వారా జరుగుతున్నాయి. తాజాగా అక్కా, చెల్లితో పాటు స్నేహితులకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే అప్పర్ మానేరు డ్యాంలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఎరుపుగొండ గ్రామానికి చెందినటువంటి నందగిరి భరత్ కుమార్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా పని దొరక్క ముభావంగా ఉంటున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం అప్పర్ మానేరు డ్యాం దగ్గరికి వెళ్లిన భరత్ తోబుట్టువులు, స్నేహితులకు వీడియో కాల్ చేశాడు. అందరితో ఆప్యాయంగా మాట్లాడాడు. తనకు బతకాలని లేదని, జీవితంపై విరక్తి కలుగుతోందంటూ చెప్పాడు. చివరి నిమిషంలో తన సోదరితో మాట్లాడుతూ డ్యాంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోబుట్టువులు, స్నేహితులు ఎంత వారించినా వినలేదు. భరత్ బలవన్మరణానికి పాల్పడడం అందరిని కలిచేసింది. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఇది అంటే పనులు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏంటో అది కూడా వీడియో కాల్ చేస్తూ అన్నటువంటిది ఒక దారుణమైన ఆవేదన భరితమైనటువంటి అంశం.